హలో వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది ఓ మూవీ. అక్కడ నార్మల్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. అయితే ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 3 ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. అలా ఏ మూవీ వచ్చింది, ఏ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది? హ్యావ్ ఎ లుక్. ఒక్కోసారి థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో అదరకొడుతుంటాయి. రికార్డు వ్యూస్ తో ఓటీటీలను షేక్ చేస్తూ ఉంటాయి. అలా థియేటర్లో పెద్దగా ఆడని ఒక సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో సూపర్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఓటీటీలో ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మే 22నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే యావరేజ్ రిజల్ట్స్ తో సరిపెట్టుకుంది. దీంతో కేవలం 2 వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది ఆ సినిమా. నందు, అవికా గౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పేరు అగ్లీ స్టోరీ. ఈ అగ్లీ స్టోరీ మూవీ విషయానికొస్తే, చిన్న వయసులోనే పేరెంట్స్ ను కోల్పోయిన హీరోయిన్ నేహాను తమ ఇంటికి తీసుకొచ్చి పెంచుతాడు ఆమె మామయ్య. అయితే వరుసకు మర్దలైన నేహాపై టీనేజ్ నుంచే పిచ్చి ప్రేమ పెంచుకుంటాడు హీరో కార్తిక్. కానీ నేహా మాత్రం మరొకరిని ఇష్టపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ ఓ సైకోలా మారిపోతాడు. మరి బావంటే ఇష్టం లేని నేహా అతనే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నేహను లవ్ చేసిన గౌతమ్ ఏమయ్యాడు? చివరకు ఈ స్టోరీ ఎక్కడకు దారితీసింది అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక అగ్లీ స్టోరీ పేరుకు తగ్గట్టుగానే ఇదొక బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అయితే ఈ కథకు కాస్త సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రణవ్ స్వరూప్. ఈ సినిమాలో రవితేజ, మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞానయన్ కీలక పాత్రలు పోషించారు. రియోజియో ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. అమాయక భార్య పాత్రలో అవికా గౌర్ నటించగా, సైకో మొగుడిగా నందు కనిపించారు. ప్రస్తుతం అగ్లీ స్టోరీ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. IMDbలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.